గుడ్ మార్నింగ్. ఎల్ఐసి అండ్ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. వీకెండ్ ఒక యాక్షన్ ప్యాక్డ్ వీక్ చూసాం మనం. సో ఫ్రైడే కాబట్టి ఈ వీక్ సంబంధించి ఇదే ఆఖరి ట్రేడింగ్ డే. ఈ సమయంలో గ్లోబల్ హ్యాండ్ ఓవర్ పాజిటివ్గానే కనిపిస్తోంది. అమెరికన్ మార్కెట్స్ గత రాత్రి కూడా లాభాలతో క్లోజ్ అయ్యి, నాస్డాక్ కొంత నష్టాలతో ముగిసినప్పటికీ ముఖ్యంగా ఒరాకిల్ కారణంగానే చెప్పాలి నాస్డాక్ నష్టాలకు కారణం. అయినా కూడా ఇంట్రాడే లాసెస్ నుంచి 1.6% రికవర్ అయింది నాస్డాక్. సో డౌ జోన్స్ సుమారుగా 640 పాయింట్స్ లాభపడింది. S&P 500 0.2% లాభంతో ముగిసింది. సో అమెరికన్ మార్కెట్ల ప్రవర్తన పాజిటివ్గానే సాగింది. అక్కడ రకరకాల డీల్స్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాల్ట్ డిస్నీలో ఓపెన్ ఏఐలో $1 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తానంటోంది. అలాగే GPT 5.2 త్వరలోనే కోడ్ రెడ్ నుంచి GPT 5.2 వచ్చిన తర్వాత కోడ్ రెడ్ నుంచి ఎగ్జిట్ అవుతుంది ఓపెన్ ఏఐ అంటూ శామ్ ఆల్ట్మన్ చెప్తున్నారు. తర్వాత 2026లో స్పేస్ ఎక్స్ ఏదైతే ఇలాన్ మస్క్కి సంబంధించినటువంటి స్పేస్ కంపెనీ ఉందో అది ఐపీఓకి వస్తుందంటూ ఇలాన్ మస్క్ కన్ఫర్మ్ చేశారు. ఇతర డీటెయిల్స్ ఇంకా వెల్లడించలేదు. సో ఇలా మనకు యుఎస్ మార్కెట్స్ పరిస్థితి కనిపిస్తోంది. మన మార్కెట్లు 1 స్టెప్ ఫార్వర్డ్ 2 స్టెప్స్ బ్యాక్వర్డ్ పద్ధతిలో కదులుతూ ఉన్నాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ సంబంధించి నిన్న మనకు నిఫ్టీ చక్కగా పెర్ఫామ్ చేసింది. దీంతోపాటు మిడ్ స్మాల్ క్యాప్స్ కూడా బాగా పెర్ఫామ్ చేయడం అనేది మనం గమనించాం. ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ సూచిస్తున్న దాని ప్రకారం బహుశా 26,000 పైన నిఫ్టీ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ సూచించిన దానికి మార్కెట్ల ఓపెనింగ్ సమయానికి చాలా గ్యాప్ ఉంటుంది. ఇవాళ కూడా అలా జరుగుతుందా, లేదంటే గిఫ్ట్ నిఫ్టీ సూచనను మార్కెట్ ఫాలో అవుతుందా అనేది చూడాలి. సో 25,700 25,950 ఈ రేంజ్ని బ్రేక్ చేసేందుకు నిఫ్టీ ఇవాళ సిద్ధంగా ఉంది. సస్టైన్ అవుతుందా లేదనేది తర్వాత సంగతి. ముందు బ్రేక్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అలాగే నిన్న మార్కెట్ బ్రెడ్త్ కూడా పాజిటివ్గా జరిగింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.97% పెరిగింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.8% పెరిగింది. బ్రెడ్త్ పాజిటివ్గా ముగిసింది. క్లోజింగ్ సమయానికి ఎన్ఎస్సిలో 1817 స్టాక్స్ లాభాలతో 1105 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. అంటే 1.5:1 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపించింది. ఇక ప్రైమ్ మినిస్టర్ మోదీ అలాగే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య నిన్న ఒక ఫోన్ కాల్ జరిగింది, ఒక ఫోన్ కన్వర్జేషన్. ఈ ఫోన్ కన్వర్జేషన్ పాజిటివ్గా జరిగినట్లుగా మోదీ గారి ట్వీట్ నుంచి మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా ట్రేడ్ డీల్కి సంబంధించి, అలాగే టెక్నాలజీ, క్రిటికల్ టెక్నాలజీ, ఎనర్జీ, డిఫెన్స్, సెక్యూరిటీ ఇటువంటి అంశాల మీద సరే గ్లోబల్ పీస్, స్టెబిలిటీ, ప్రాస్పరిటీ వీటన్నిటితో పాటు మన రెండు దేశాలకు సంబంధించి ఈ క్రిటికల్ టెక్నాలజీ వంటి రంగాల మీద వాళ్ళ మధ్య చర్చ జరిగినట్లుగా సమాచారం. చూద్దాం, దీని ప్రభావం కొంత మార్కెట్స్ మీద పాజిటివ్గా కనిపిస్తోంది. ఒక పాజిటివ్ సెంటిమెంట్, మేబీ ట్రేడ్ డీల్ త్వరలో కుదురుతుందేమో. మరోవైపు కామర్స్ మినిస్టర్ అయితే చెప్తున్నారు పెద్దగా ప్రోగ్రెస్ లేదు, చర్చలు జరుగుతున్నాయన్న అంశాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో బహుశా దీన్ని కొంత బ్రేక్ చేసేందుకే ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ గారికి ఫోన్ కూడా చేసి ఉండొచ్చు, చెప్పలేం. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. అలాగే ఈరోజు మనకు మ్యాక్రో డేటాకి సంబంధించి నవంబర్ నెల సిపిఐ డేటా వస్తుంది. చూసాం 0.25% ఆల్ టైమ్ లో స్థాయిలో మనకు అక్టోబర్ ఐపీఓ సిపిఐ నెంబర్ వచ్చింది. ఇది బహుశా 0.25 నుంచి 0.7%కి పెరిగే అవకాశం ఉంది నవంబర్ నెలలో. ఏమి ఇబ్బంది లేదు, ఇంకా లెస్ దాన్ 1% స్థాయి దగ్గరే సిపిఐ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ డేటా బలంగా వచ్చింది నిన్న. మ్యూచువల్ ఫండ్ కలెక్షన్స్ బోత్ ఎస్ఐపీస్ కావచ్చు, ఇతర ఇన్ఫ్లోస్ కావచ్చు, స్ట్రాంగ్గా రావడం చూసాం. అలాగే పెన్షన్ ఫండ్స్ కూడా ఇప్పుడు ఈటీఎఫ్స్ అంటే గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్స్తో పాటు ఇన్వెస్ట్స్తో పాటు నిఫ్టీ 250 వంటి ఇండెక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్ఎస్సి 250 ఇండెక్స్లో, అలాగే BSE 250 ఇండెక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అన్న ఒక వార్త వచ్చింది. సో ఇవన్నీ మనకు మార్కెట్లలోకి లిక్విడిటీకి సంబంధించినటువంటి అంశాలు. సో మార్కెట్లో లిక్విడిటీ చక్కగా కొనసాగుతోంది, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు, హాయిగా జరుగుతోంది. ఎఫ్ఐఎల్ మాత్రం అమ్ముతున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. నిన్న కూడా వాళ్ళు సుమారుగా 2,000 కోట్ల వర్త్ సెల్లింగ్ వాళ్ళు చేశారు.
డిఐఎస్ కొన్నారు, సేమ్ స్టోరీ. 3,800 crores వర్త్ స్టాక్స్ని డిఐఎస్ కొనడం చూసాం. అంటే వరుసగా 74వ రోజు ఏదో ఒక ఇది ఉంది, అలాగా వాళ్ళు కొనటం అనేది గమనించాం. సో డిఐ బయింగ్ కంటిన్యూ అవుతున్నంత కాలం, ఈ మ్యూచువల్ ఫండ్స్ డేటా పాజిటివ్గా వస్తున్నంత కాలం, ఇప్పుడు ఇటువంటి కొత్త వార్తలు మనకు పెన్షన్ ఫండ్స్ లాంటివి కూడా ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా పెంచుకోవచ్చు అనే వార్తలు కావచ్చు, ఇవన్నీ మనకు లిక్విడిటీకి సంబంధించినటువంటి ఒక కంఫర్టబుల్ పరిస్థితిని మనకు తెలియజేస్తున్నాయి. అయితే రిటైల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఇంకా ఇంప్రూవ్ కావాల్సి ఉంది. ఎందుకంటే ఓవైపు ఎఫ్ఐఎల్ అమ్ముతున్నారు, 11 సెషన్స్లో 23,540 crores ఈ నెలలో వాళ్ళు అమ్మినటువంటి మొత్తం. మరోవైపు ఇవాళ మార్నింగ్ బిజినెస్ స్టాండర్డ్లో ఒక వార్త వచ్చింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా స్ట్రాటజిస్ట్ అయిన అమిష్ షా ఆయన నిఫ్టీ కుడ్ అవుట్ రన్ S&P ఇన్ 2026 అని చెప్తున్నారు. సో 2026 ఈజ్ గోయింగ్ టు బీ ఏ గుడ్ ఇయర్ ఫర్ ఇండియన్ మార్కెట్స్ అని ఎక్కువ మంది అభిప్రాయం. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు కావచ్చు, మొన్న రామ్దేవ్ అగర్వాల్ గారు కూడా చెప్పారు, లార్జ్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేస్తూ 2026లో మంచి రిటర్న్స్ ఇస్తాయి, మన ఇండిసెస్ మేబీ 30,000 నిఫ్టీ దిశగా మనం వెళ్ళే అవకాశం ఉంది అంటూ చెప్పడం జరుగుతుంది. సో పాజిటివ్గా ఉండాల్సిన సమయం. సరే, మిడ్ స్మాల్ క్యాప్స్లో మనకు చాలా గందరగోళం జరిగింది, చాలా స్టాక్స్ నష్టపరిచాయి, 50, 60, 70% కూడా నష్టపరిచాయి. అయినా మనం 26 సంబంధించి మాత్రం ఒక ఆప్టమిస్టిక్ వ్యూతో ముందుకు సాగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక స్టాక్ స్పెసిఫిక్గా ఇవాళ నిన్న కూడా మనం చూసాం, క్యాపిటల్ మార్కెట్ అండ్ మెటల్ స్టాక్స్ లీడ్ చేశాయి లాభాలని. సో క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ మనకు తెలిసిందే, క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ ఈజ్ అట్ ఏ వెరీ స్ట్రాంగర్ ఫుటింగ్ యాజ్ ఆఫ్ నౌ. ఇందులో ఒక 15 స్టాక్స్ దాకా ఉంటాయి, లైక్ మన కేఫిన్ టెక్నాలజీస్, CDSL, NSDL, క్యామ్స్, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా ఆ ఇండెక్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ప్రవర్తిస్తున్నాయి. మొన్న చెన్నై వర్క్ షాప్లో కూడా కొంతమంది పోర్ట్ఫోలియోస్లో ఎక్కువ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ఉన్నప్పుడు నేను కొన్ని కట్ చేసుకున్నాను చెప్పాను. ఇప్పుడు ఆ వ్యూ మార్చుకున్నాను, కంటిన్యూ విత్ ఆల్ దోస్ స్టాక్స్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియోస్. ఎందుకంటే రాబోయే కాలంలో ఇప్పుడు మనం అనుకున్న పాయింట్స్ అన్నీ, మ్యూచువల్ ఫండ్ డేటా పాజిటివ్గా ఉండడం, అలాగే పెన్షన్ ఫండ్స్ లాంటివి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం, డిఐఎస్ బయింగ్, ఇవన్నీ ఈ క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్కి కలిసి వచ్చే అంశం. కాబట్టి ఆ స్టాక్స్లో మీ పొజిషన్స్ని కంటిన్యూ చేయండి, వీలైతే డిప్స్లో ఇంకా కొనుగోళ్ళు కూడా చేయండి. న్యూస్లో వేదాంత ఉంది, ఎందుకంటే కమాడిటీ ప్రైసెస్ చాలా స్ట్రాంగ్గా కొనసాగుతున్నటువంటి సమయం ఇది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ క్యాబినెట్ మీటింగ్ ఈరోజు ఉంది, అందులో న్యూ ఇన్సూరెన్స్ బిల్కి అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆల్ ఇన్సూరెన్స్ స్టాక్స్ విల్ బీ ఇన్ లైమ్ లైట్. అలాగే ఆర్డర్ వార్తలు కొన్ని స్టాక్స్లో కనిపిస్తున్నాయి. అలాగే NACL ఇండస్ట్రీస్ మనకు ఈ మధ్య కోరమాండల్ ఇంటర్నేషనల్ కొనుగోలు చేసిన కంపెనీ, రికార్డ్ డేట్ ఫర్ రైట్స్ ఇష్యూ వచ్చింది, ఈ స్టాక్ కూడా వార్తల్లో మనకు కనిపిస్తోంది. బట్ IPO మార్కెట్లో రెస్పాన్స్ కొంత సబ్జ్యూడ్గా ఉంది. పార్క్ మెడి వరల్డ్ ఈ IPO 920 కోట్ల IPOకి ఇప్పటికీ 98% సబ్స్క్రిప్షన్ వచ్చింది. అలాగే నిన్న మన నెఫ్రోకేర్ ప్రమోటర్ కూడా వచ్చారు, విక్రమ్ ఉపాల గారు. ఆయన వారి IPO 36% మాత్రమే సబ్స్క్రైబ్ అయింది ఇప్పటికీ. చూద్దాం, ఈరోజు ఆఖరి రోజు కాబట్టి నార్మల్గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ, ఆర్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ HNIs కూడా చివరి రోజునే ఎక్కువగా అప్లికేషన్స్ వేస్తారు. ఎందుకంటే 2 రోజుల ముందుగా ఫండ్స్ బ్లాక్ చేయటం అందుకనే అంశం కారణంగా. చూద్దాం ఏ విధంగా మనకు ఈ IPO సబ్స్క్రైబ్ అవుతాయి. అలాగే మరొక అతిపెద్ద IPO ఇవాళ ఓపెన్ కాబోతుంది, ICICI ప్రుడెన్షియల్ AMC IPO. సో ఇది కూడా చాలా ఇంట్రెస్ట్ని రేకెత్తించినటువంటి కంపెనీ. ఈ IPO రావడానికి ముందే ప్రుడెన్షియల్ ఏదైతే ఫారిన్ పార్ట్నర్ ICICI ప్రుడెన్షియల్లో ఉందో వాళ్ళు సుమారుగా 4.5% స్టేక్ని అమ్ముకున్నారు అని ఇవాల్టి బిజినెస్ స్టాండర్డ్ వార్త మనకు తెలియజేస్తోంది. ఒక మంచి AMC, ఇట్స్ ఆల్మోస్ట్ ఇండియాస్ నెంబర్ 1, నెంబర్ 2 AMCస్లో ఒకటి. కాబట్టి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, ఈ ప్రైసింగ్ అట్రాక్టివా కాదా, ఇవన్నీ ఈ అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం. ముందుగా అనలిస్ట్తో మాట్లాడదాం. ఐ థింక్ ఈరోజు కుటుంబరావు గారు లేరు. క్రాంతి గారు, ఎలా చూస్తున్నారు వీకెండ్ ట్రేడ్ ఏ విధంగా జరగబోతోంది? వసంత్ గారు, ఒకటైతే చెప్పాలి, మీరు డీటెయిల్గా వివరించారు మార్కెట్ సెటప్ అంతా. కానీ ఏంటంటే ఒక ఓవర్ నైట్ మూడ్ చేంజ్ అనేది, సెంటిమెంట్ చేంజ్ అనేది మారింది వసంత్ గారు. అదేంటంటే
కాన్వర్సేషన్ బిట్వీన్ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోదీ. ఈ కాన్వర్సేషన్ అనేది వెంటనే ఈ ప్రెస్ నోట్ ఎప్పుడైతే వచ్చిందో గిఫ్ట్ నిఫ్టీ ఇమీడియట్గా ఏదైతే ఫ్లాటిష్గా ఉన్న గిఫ్ట్ నిఫ్టీ 150 పాయింట్స్ అప్ ట్రెండ్లోకి వెళ్ళింది వసంత్ గారు. సో మార్కెట్ సెంటిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు. సో ఈ వీకెండ్లో మార్కెట్కి ఒక బూస్టర్ అనేది వెయిట్ చేస్తుంది. ఎందుకంటే మనం పాజిటివ్ న్యూస్ అంతా చూసాం లాస్ట్ 10-15 డేస్ నుంచి వచ్చినటువంటి మార్కెట్కి వచ్చిన న్యూస్ అంతా పాజిటివే. వీ గాట్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ ద న్యూస్. కానీ ఏంటంటే మార్కెట్ని ఎంటైజ్ చేయలేకపోయింది సెంటిమెంట్ పరంగా. సో ఆ సెంటిమెంట్ బూస్టర్ అయినటువంటి ఈ ఒక గ్యామెట్ అంటారు మన చెస్లో కనుక చూసినట్టయితే. సో ఇండియా యుఎస్ రిలేషన్షిప్పే ఏదైతే ఫ్రెజైల్గా ఉందో లాస్ట్ 6 months నుంచి ఆ రిలేషన్షిప్ ఏదన్నా స్ట్రెంత్ చూపించడం అనేది ఎఫ్ఐఎస్కి చాలా ఇంపార్టెంట్. సో ఆ న్యూస్తో ఇప్పుడు ఈరోజు మార్కెట్స్ మళ్ళీ 26,000 లెవెల్ని నిలదొక్కుంటానికి అవకాశాలు క్లియర్ కట్గా కనపడుతున్నాయి. ఒకటి సస్టైనబిలిటీ అయితే ఉండాలి. ఫస్ట్ 1 hour ఆఫ్ ద ట్రేడ్లో ఏదైతే గిఫ్ట్ నిఫ్టీ ఇండికేట్ చేస్తుందో 120 పాయింట్స్ అప్ ట్రెండ్ అది మార్కెట్లో కనుక రిఫ్లెక్ట్ అయ్యి త్రూఅవుట్ ద డే ప్రోగ్రెస్ కనుక అయితే కనుక కొంచెం ఎఫ్ఐఎస్ కూడా ఈ స్టేట్మెంట్స్తో కొంచెం అమ్మకాలు అనేది తగ్గించడానికి అయితే అవకాశం ఉంది. కుటుంబరావు గారు చెప్తుంటారు ఇది దూరదర్శన్ స్టోరీ లాగా నడుస్తుంది, ప్రతిరోజు టీవీ సీరియల్ లాగా నడుస్తుంది. ఎఫ్ఐఎస్ అమ్మటం డిఐఎస్ కొనటం అనేది రెగ్యులర్గా ఇది ఒక న్యూ నామ్ కింద ఉంది ప్రస్తుతానికి అయితే చూసినట్లయితే. ఓవరాల్గా అయితే మార్కెట్స్ మనకి 26,000 అనేది సస్టైన్ అవటం చాలా ఇంపార్టెంట్. నిన్న లాస్ట్ 2 days మార్కెట్ కనుక చూస్తే ఏదైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మైక్రో క్యాప్ ఉందో ఇక్కడ కొంచెం బాటమ్ ఫిషింగ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎమర్జ్ అవుతుంది. అంటే షార్ప్ మూవ్స్ లేకపోయినప్పటికీ సస్టైనబిలిటీ అనేది చూస్తున్నాం. అది చాలా ఇంపార్టెంట్ రిటైల్ ఇన్వెస్టర్స్ సెంటిమెంట్కి. మీరు చెప్పినట్లే లిక్విడిటీ కనుక చూస్తే త్రూ మ్యూచువల్ ఫండ్స్ చాలా స్ట్రాంగ్గా వస్తుంది. లాస్ట్ ఇయర్ని కంపేర్ చేసుకుంటే కొంచెం డిప్ ఉన్నప్పటికీ బట్ సస్టైనబిలిటీ అనేది కనపడుతుంది. ఫ్యూచర్ అవుట్లుక్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది మ్యూచువల్ ఫండ్స్ ఫ్లోస్ కనుక చూసినట్లయితే. మనం ఐపీఓ మార్కెట్ కనుక చూస్తే మీరు చెప్పినట్లే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఎస్టర్డే యాంకర్ ఇన్వెస్టర్స్ బుక్ కనుక చూసినట్లయితే వసంత్ గారు నియర్లీ 150 యాంకర్ ఇన్వెస్టర్స్ రావడం జరిగింది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీలో ఇన్వెస్ట్ చేయడానికి. చాలా స్ట్రాంగ్ క్వాలిటీ బుక్ అనేది ఉంది. అంటే త్రూఅవుట్ ద వరల్డ్లో లార్జ్ క్యాప్ గోల్డ్ మ్యాన్ సాక్స్ నుంచి డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫండ్స్ కూడా కంప్లీట్గా లైన్అప్ అవటం యాంకర్ బుక్ చూస్తున్నాం. ఒక రకంగా చూడాలంటే లాంగ్ టర్మ్కి వెల్త్ క్రియేషన్లో ఈ కంపెనీ కూడా ఇన్వెస్టర్స్ యొక్క వాచ్ లిస్ట్లో పెట్టుకోదగ్గ స్టాకే అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మనం ఏఎంసీస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ గురించి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గురించి తరచుగా మనం మాట్లాడుకుంటాం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇండస్ట్రీ అనేది ఇండియాలో స్టిల్ ఒక నాసెంట్ స్టేజ్లోనే ఉంది. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్ ఏయుఎంస్ కనుక చూసినట్లయితే ట్రిలియన్స్ ఆఫ్ రూపీస్లోకి వెళ్తున్నాయి. కానీ ఏంటంటే దిస్ ఈజ్ జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనమాట. నెక్స్ట్ 15-20 yearsలో ఈ ఏఎంసీ కంపెనీస్ యొక్క అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ యొక్క ఏఎంసీస్ అంటే అసెట్స్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వసంత్ గారు స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ని కంపేర్ చేసుకుంటే మీరు ఇందాకే చెప్పారు మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్కి ఏఎంసీస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఏఎంసీస్కి ఎవ్రీ ఇయర్ అసెట్ మేనేజ్మెంట్ ఫీ అనేది వస్తుంది. అంటే సస్టైనబిలిటీ ఆఫ్ ద రెవెన్యూస్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ని కంపేర్ చేసుకుంటే కనుక వీళ్ళ యొక్క రెవెన్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇవి రెగ్యులర్గా రెవెన్యూస్ వస్తుంటాయి అనమాట. సో అందువల్ల మన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఒక మంచి కంపెనీ మంచి కంపెనీ కింద లిస్టింగ్కి వస్తుంది. సో ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క లాంగ్ టర్మ్ టాప్ స్టాక్స్లో ఈ స్టాక్ను కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోవడానికి మంచి స్టాక్ కింద చూడాలి. ఎందుకంటే మంచి పెడిగ్రీ ఉంది, మంచి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది, మంచి ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. ఓకే, ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంది వాళ్ళకి. పిఎంఎస్ మరియు ఏఎంసీ బిజినెస్లో కూడా మంచి టాప్ 3 కంపెనీస్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఉంటాం ఎప్పుడు మనం చూస్తుంటాం అనమాట. సస్టైనబుల్గా ఉంటుంది. సో ఈ స్టాక్ను కూడా వాచ్ లిస్ట్లో పెట్టుకోమని చెప్తాను. లిస్టింగ్ గెయిన్స్ అనేది సెకండరీ. ఓకే, కానీ ఏంటంటే ఇట్ ద స్టాక్ టు వాచ్ అనమాట. నెక్స్ట్ మనకి మార్కెట్లో కనుక చూసినట్లయితే F&O మార్కెట్లో హై లాంగ్ బిల్డప్ ఎక్కడ ఉందని చూసినట్లయితే అదానీ గ్రీన్లో బాగా లాంగ్స్ పెరుగుతున్నాయి. అంతేకాకుండా పిరామిల్ ఫార్మా గత కొంతకాలంగా స్టాక్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. ఈ స్టాక్లో కూడా బాగా ప్రస్తుతం అయితే లాంగ్ పొజిషన్స్ అనేవి పెరుగుతున్నాయి. హిందుస్థాన్ యూనిలివర్, పాలీక్యాబ్, మదర్స్ అండ్ సుమి, మారుతి, ట్రెంట్లో
లాంగ్స్ అనేవి బిల్డప్ అవడం మనం చూస్తున్నాం. లాంగ్స్ అన్వైండింగ్ అని చూసినట్లయితే లాస్ట్ 3 monthsలో బాగా అవుట్ పర్ఫార్మింగ్ బ్యాంక్ అని చూసినట్లయితే ఏయూ బ్యాంక్ చూసాం. దాంట్లో కొంచెం లాంగ్స్ అన్వైండింగ్ అవుతుంది. అంతేకాకుండా ఆదిత్య బిర్లా క్యాపిటల్, సుప్రీం ఇండస్ట్రీస్ ఇక్కడ లాంగ్స్ అన్వైండింగ్ చూస్తున్నాం. మనం షార్ట్స్ ఎక్కడ చూస్తున్నామంటే చోలా, ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్, జైడస్ లైఫ్, కొంచెం ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా షార్ట్ బిల్డప్ అనేది చూస్తున్నాం. షార్ట్ కవరింగ్ అనేది చూసినట్లయితే కే ఫిన్టెక్ రీసెంట్గా స్టాక్ కొంచెం కరెక్షన్లో చూసాం. దాంట్లో షార్ట్ కవరింగ్ అనేది చూస్తున్నాం. నోవామాలో, కేఈఐలో, అంతేకాకుండా ఓఎఫ్ఎస్ఎస్ ఒరాకిల్ ఫైనాన్స్లో కూడా షార్ట్ కవరింగ్ అనేది చూస్తున్నాం. డెలివరీ వాల్యూమ్స్ కానీ చూసినట్లయితే మ్యారికోలో మంచి డెలివరీ వాల్యూమ్స్ చూస్తున్నాం. శ్రీ సిమెంట్, బ్రిటానియా, చోళమండలం, ఓఎన్జీసీ, మ్యాన్కైండ్ ఫార్మాలో డెలివరీ వాల్యూమ్స్ చూస్తున్నాం. బ్యాన్ లిస్ట్లో అయితే ప్రస్తుతం అయితే స్టాక్స్ ఏం లేవు వసంత్ గారు. ఓవరాల్గా అయితే మార్కెట్స్ ఈరోజు ఫస్ట్ 1 hour ఆఫ్ ద ట్రేడ్ అనేది చాలా ఎసెన్షియల్. ఈ గెయిన్స్ కనుక సస్టైన్ అయ్యి మిడ్ క్యాప్లో కనుక మళ్ళీ రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనుక వస్తే కనుక మార్కెట్స్ బహుశా డిసెంబర్ మంత్ మనకు ఒక శాంతాక్లాజ్ ర్యాలీ అనేది మార్కెట్లో ఉండడానికి అవకాశం ఉంది వసంత్ గారు. ఓకే, బ్రోకింగ్ కంపెనీస్ కూడా ఇప్పుడు అసలే మార్కెట్లో ఉన్న నెగిటివ్ సెంటిమెంట్కి మరికొంత ఆ సెంటిమెంట్ పెరిగేందుకు దోహదపడుతున్నవి ఏంటి అంటే బ్రోకింగ్ కంపెనీస్. ఇప్పుడు మనం కేన్స్ టెక్నాలజీస్ విషయంలో చూసాం. కోటక్ ఒకవైపు, మిగతా బ్రోకింగ్ కంపెనీస్ అన్నీ మరోవైపు. కోటక్ ఏమో నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చేసి చేతులు దులుపుకుంది. ఇందులో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయంటూ. కానీ ఐసిఐసిఐ, మ్యాక్వైర్, జేపీ మోర్గాన్ వీళ్ళు ముగ్గురు కూడా ఏమి ఇబ్బంది లేదు, ఈ కంటిన్యూ విత్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇంకా కొనండి అని కూడా చెప్తున్నాయి. ఇప్పుడు నిన్న ఐసిఐసిఐ టెక్నాలజీస్, ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళ రిపోర్ట్ వచ్చింది కేన్స్ టెక్నాలజీస్ మీద. గవర్నెన్స్ ఇష్యూస్ వెయ్, గ్రోత్ ఇంటాక్ట్. గవర్నెన్స్ ఇష్యూస్ కొద్దిగా ఉన్నాయి, కానీ అవి ఇన్అడ్వర్టెంట్గా జరిగినవే తప్ప ఇంటెన్షనల్గా జరిగినవి కాదు. ఇట్ సీమ్స్ సబ్ పార్ డిస్క్లోజర్ క్రియేటెడ్ మిస్ఇంటర్ప్రిటేషన్ రెదర్ దాన్ మేనేజ్మెంట్స్ మాలఫైడ్ ఇంటెన్షన్ అంటూ స్పష్టంగా చెప్పారు. సో వీళ్ళ కంపెనీకి మంచి గ్రోత్ ప్లాన్స్ ఉన్నాయి, క్యాపెక్స్ ప్రోగ్రామ్ ఉంది, అలాగే Q2 పెర్ఫార్మెన్స్ బాగానే వచ్చింది. వీటన్నిటి దృష్ట్యా మేమైతే 6,400 రూపాయలు రివైజ్డ్ టార్గెట్ ప్రైస్ ఇస్తున్నామంటూ చెప్పారు. మరి ఎవరు కరెక్ట్ అవుతారు? కోటక్క, ఐసిఐసిఐ, లేకపోతే మెక్వైరా, జేపీ మోర్గానా? ఒక 6 months తర్వాత 1 year తర్వాత అర్థమవుతుంది మనకు. ఈలోగా ఫింగర్స్ క్రాస్డ్ అంటాం కదా, అలా కూర్చోవాలి. సో మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి వివరణ ఏదైతే ఉందో దాన్ని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ యాక్సెప్ట్ చేసింది, అంగీకరించింది. కోటక్ వాళ్ళు లేదు 5,300, అంతకుముందు 5,300 ఇచ్చారు, దాన్ని 4,100కి మార్చారు టార్గెట్ ప్రైస్ని. సో నిన్నైతే బహుశా ఐసిఐసిఐ రిపోర్ట్ కారణం కావచ్చు, మరొకటి కావచ్చు, కొంత షార్ట్ కవరింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కేన్స్లో ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది చూసాం మనం. సో నిన్న మార్నింగ్ కూడా మనం అనుకున్నాం, ఇది బ్రోకింగ్ కంపెనీస్ షుడ్ బీ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఏది పడితే అది హడావుడిగా ఒక రిపోర్ట్ పడేసి ఇన్వెస్టర్లను కన్ఫ్యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కొన్ని కేసుల్లో మనం ఆ మధ్య కూడా మోతిలాల్ కేసులో కూడా చూసాం. ఒక స్టాక్ సంబంధించి వాళ్ళ బ్రోకింగ్ ఆర్మ్ రిపోర్ట్ ఒకలాగా ఉంది, రీసెర్చ్ కంపెనీ అంటే బ్రోకింగ్ ఆర్మ్ చేసిన పని ఒకలాగా ఉంది, రీసెర్చ్ కంపెనీ రిపోర్ట్ మరొకలాగా ఉంది. సో అక్కడ చాలా ట్రోలింగ్ కూడా జరిగింది. కాబట్టి బ్రోకింగ్ కంపెనీస్ చాలా చాలా రెస్పాన్సిబుల్గా వ్యవహరించాల్సినటువంటి సమయం. అసలే మిడ్ స్మాల్ క్యాప్స్లో గందరగోళం జరుగుతున్నప్పుడు అంటే వాళ్ళందరూ మాట్లాడుకొని కూర్చొని చేయమని కాదు, బట్ ఎవరి వ్యూలో వాళ్ళు మరికొంత అప్రమత్తంగా ఉండి మరికొంత రీసెర్చ్ ఓరియంటెడ్గా గైడెన్స్ ఇవ్వటం అనేది ముఖ్యం. లేదు అంటే కూర్చోవాలంతే, అంతేగాని ఇన్వెస్టర్స్ని మార్కెట్ని కన్ఫ్యూజ్ చేయటం ఎంత మాత్రం బాధ్యతాయుతం కాదు. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రామకృష్ణతో. 3-month ఫాల్ ఎండ్స్ ఫర్ ఈక్విటీ ఫండ్స్. నవంబర్ నెలలో న్యూ ఇన్ఫ్లోస్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చినవి 21% పెరిగాయి. 29,900 అంటే ఆల్మోస్ట్ 30,000 కోట్ల మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ నవంబర్లో చూసాం. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఇప్పుడు 80 లక్షల కోట్లు దాటింది. సో ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ ఇంటూ మ్యూచువల్ ఫండ్స్ అనేది కొనసాగుతోంది. దిస్ ఈజ్ గుడ్ ఫర్ ది క్యాపిటల్ మార్కెట్స్, ఎకానమీ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఫర్ ది ఇన్వెస్టర్ కమ్యూనిటీ. వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ పట్ల, ఈక్విటీ ఫండ్స్ పట్ల వాళ్ళకు ఉండే నమ్మకం తప్పకుండా మంచి రిటర్న్స్ ఇస్తుంది, మంచి వెల్త్ని కూడా క్రియేట్ చేసి పెడుతుంది భవిష్యత్తులో.
రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు ఫ్రైడే? అదే మార్కెట్స్ లాస్ట్ 2 months నుంచి అండి, పర్టికులర్గా అక్టోబర్ 16వ తేదీ నుంచి చూస్తే ఒక 1000 points లో స్ట్రక్ అయిపోయిందండి. అంటే హైయర్ సైడ్ ఏమో 26,300, లోవర్ సైడ్ వచ్చేటప్పటికి 25,300 ఆ జోన్లో ఉండిపోవడం జరిగింది. దీనికి మనం కారణాలు కనుక అన్వేషిస్తే మెయిన్గా మిక్స్డ్ న్యూస్లు అండి. అంటే కొన్ని ఏమో పాజిటివ్ న్యూస్లు, కొన్ని ఏమో నెగిటివ్ న్యూస్లు. ఇప్పుడే జస్ట్ మీరు చెప్పినట్లు మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ పెరగడం, ఇవన్నీ కూడా మనకి డిఐఎస్ స్ట్రాంగ్ గా మనకి మార్కెట్స్ సపోర్ట్ చేయడం పాజిటివ్ న్యూస్లు అయితే, మన యుఎస్ ఇండియా ట్రేడ్ టారిఫ్ ఇష్యూ సందిగ్ధత ఇదంతా కొంచెం నెగిటివ్ గా, అట్లాగే మన రూపీ వీక్ అవటం, అంటే 90.48 దాకా నేను వెళ్ళిపోవడం చూసాము. ఇలాంటి అంశాలు కొంచెం మార్కెట్స్ వెనక్కి అవుతున్నట్టుగా అర్థమవుతున్నాయి. సో మొత్తం మీద మార్కెట్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. హయ్యర్ రేంజ్ లో ఉండటం కొంచెం మంచిదైనప్పటికీ రీసెంట్ గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో మాత్రం కొంచెం సెల్లింగ్ అనేది కనిపిస్తుంది సీరియస్ గానే. అప్పుడప్పుడు అడపాదడప బయింగ్ కూడా వస్తుంది, కానీ సెల్లింగ్ తో కంపేర్ చేసిన లాస్ట్ పర్టికులర్ గా ఫ్యూ డేస్ నుంచి డిసెంబర్ నుంచి చూస్తే కొంచెం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో మాత్రం వేరే సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో టెక్నికల్ గా ఇంకా మార్కెట్ పరంగా చూస్తే నిఫ్టీ మనకి టెక్నికల్ గా నిన్న 50 days ఎస్ఎంఎన్ కూడా టెస్ట్ చేసింది. అంతకుముందు లాస్ట్ 2 sessions మనకి మంగళ బుధవారాలు 50 days ఈఎంఐని టెస్ట్ చేసి హోల్డ్ అయింది. నిన్న కొంచెము వీక్ గా మార్నింగ్ సెషన్ లో ఉన్నప్పటికీ మళ్ళీ వెంటనే రికవరీ మొదలయ్యి చక్కగా క్లోజ్ అయ్యింది. అంటే 50 days ఎస్ఎంఐని సపోర్ట్ గా తీసుకొని మార్కెట్స్ పైకి వెళ్ళడం చూసాము. సో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ విత్ పిక్ ఇదంతా మనకి గమనించడం జరిగింది. సో మొత్తం మీద స్మాలర్ మూవింగ్ యావరేజెస్ అంటే 2010 ఇంకా కొంచెము, అలాగే మిడ్ లైన్ బాలింజర్ బ్యాండ్ ఇవన్నీ కూడా క్రాస్ చేయాల్సిన సందర్భం. మేబీ ఈ రోజు ఏమన్నా ఆ మిడ్ లైన్ బాలింజర్ బ్యాండ్ హిట్ అవుతుందా మార్కెట్స్ అన్నట్లుగా నిఫ్టీ చూపిస్తూ ఉంది. సో మనకి రెసిస్టెన్స్ల పరంగా చూస్తే ఇమీడియట్ గా మనకి 26,000 అండి. అంటే మళ్ళీ 26,000 రీక్లెయిమ్ చేసుకొని అక్కడ క్లోజ్ అయితే కనుక మార్కెట్స్ లో మళ్ళీ ఇంకా పాజిటివ్ సెషన్స్ మనం చూసే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ వీక్ లో. అట్లాగే సపోర్ట్స్ కనుక చూస్తే 25,700. సో 25,700 అనేది చాలా కీలకం. అది కనుక బ్రేక్ అయితే మాత్రం మార్కెట్స్ కొంచెం సీరియస్ ఫాల్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి 50 days మూవింగ్ యావరేజ్ కూడా అక్కడ 25,720 ఆ జోన్ లో ఉంది. సో 25,700 అనేది చాలా కీలకంగా పెట్టుకోవాలి మీడియం టు షార్ట్ టర్మ్ ట్రేడర్స్. ఇంకా ఆర్ఎస్ఐ మొమెంటమ్ ఇండికేటర్స్ కొంచెం కన్సాలిడేషన్ సిచ్యువేషన్ మార్కెట్ లో చూపిస్తున్నాయి. అంటే ఎందుకంటే మార్కెట్స్ కన్సల్టేషన్ చేస్తుంది లాస్ట్ 2 months నుంచి. సో ఆర్ఎస్ఐలు కూడా అప్పుడప్పుడు 70 దాకా వెళ్ళినప్పటికీ మళ్ళీ వెంటనే ఫిజిల్ అవుట్ అయిపోతున్నాయి 2 రోజులు మార్కెట్స్ మళ్ళీ కూల్ ఆఫ్ అవగానే. సో 49.62 దగ్గర ఆర్ఎస్ఐ ఉండటం, మొమెంట్ ఎంఎస్సిడి కూడా మనకి రిఫరెన్స్ లైన్ కంటే కింద ఉండటం, ఇవన్నీ కూడా కొంచెం మొమెంటమ్ ఇండికేటర్స్ మాత్రం కన్సాలిడేషన్ పిక్చర్ ని చూపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి మంచి గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది కనిపించింది. బోత్ సైడ్స్ మిక్స్ ఉండటము, అట్లాగే 20 days మూవింగ్ యావరేజ్ ని మళ్ళీ క్రాస్ చేసి పైన క్లోజ్ అవడం, ఇవన్నీ కూడా బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ అంశాలుగా చెప్పుకోవచ్చు. మొమెంటమ్ ఇండికేటర్స్ బెటర్ గా ఉన్నాయండి. అంటే నిఫ్టీ కంటే బెటర్ గా 55.78 ఇట్లా ఉండటం మనం గమనించవచ్చు. అట్లాగే పీసీఆర్ కూడా 0.94కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే అంతకుముందు సెషన్ లో మనకి 0.7 ఆ జోన్ లో ఉన్న పీసీఆర్ పైకి రావడంతో, అంటే మార్కెట్ పెరగడంతో ఈసీఆర్ కూడా ఇంప్రూవ్ అయింది. అట్లాగే విక్స్ కూడా కంఫర్టబుల్ గా నిన్న 4.7% తగ్గింది. సో ఆల్మోస్ట్ 10.4 గా విక్స్ నమోదైంది. సో మార్కెట్ లో అంత ఫియర్ ఫ్యాక్టర్ అనేది ప్రస్తుతానికి లేదు. సీరియస్ గా ఫాల్ వస్తుంది అన్న అంశం మనకు కనిపించడం లేదు. అంటే మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు విక్స్ తగ్గడం అనేది మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసిన అన్ని కూడా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. కాల్ రైటింగ్ అనేది 26,350 దగ్గర హైయెస్ట్ కాల్ రైటింగ్ ఉంది. అట్లాగే సపోర్ట్స్ 25,700 పుట్స్ హైయెస్ట్ రేటింగ్ ఉండటంతో మోస్ట్లీ మనకి ఈ రేంజ్ అనేది ఫిక్స్ అయిపోయింది. అట్లాగే 25,700 పుట్ ఉండటంతో మనకి మీడియం టర్మ్ లో మనం ఆ లెవెల్ బ్రేక్ చేయము అన్న అంశం మనకి కొంచెం అంటే బెటర్ ఫీలింగ్ ఇస్తుందండి. అంటే ఇమీడియట్ గా మనము పానిక్ అయ్యే సిచ్యువేషన్ లేదు, బై అండ్ డిప్స్ మోడ్ లో మనం ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఉమా గౌరీ నిచ్చెన మెట్ల మెయిల్ పంపించారు. ఏంటి ఆవిడకి వచ్చిన డౌట్ ఏంటంటే, వై ఏఎంసీస్ రిక్వైర్ ఫండ్స్
వాళ్ళు ఇన్వెస్టర్ల మనీ మేనేజ్ చేస్తూ ఫీజు వస్తుంది కదా, ఇంకా ఎందుకు ఫండ్స్ అని, అంటే బహుశా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ వచ్చింది కాబట్టి. ఇక్కడ వాళ్ళు డబ్బుల కోసం చేయట్లేదండి, కంపెనీ ఫ్రెష్గా మనీ ఏమి రైజ్ చేయట్లేదు. ముఖ్యంగా ఐసిఐసిఐ కేసు గురించి మాట్లాడుతున్నాను నేను. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏదైతే ఫారిన్ పార్ట్నర్ ఉందో, ప్రుడెన్షియల్ ఏదైతే ఉందో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు కొంత ఆఫర్ ఫర్ సేల్ ద్వారా. ఈ మొత్తం ఐపీఓ కూడా ఓన్లీ ఆఫర్ ఫర్ సేలే, ఫ్రెష్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఏమీ లేదు. మీరు అన్నట్లుగా వాళ్ళకు డబ్బులు అవసరం లేదు, చక్కగా ఫీజు ఇన్కమ్తో సరిపోతుంది. దీనివల్ల ఒకటి ఎగ్జిట్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్, రెండవది లిస్టింగ్ పర్పస్ సర్వ్ అవుతుంది. సో ఎక్కువ కంపెనీలు లిస్టింగ్ కోసం చేస్తాయి, లేదంటే ఆఫర్ ఫర్ సేల్ అండి, అంతే. మీరు అన్న పాయింట్ అక్షరాల నిజం. వాళ్ళకి పబ్లిక్ ఇష్యూ ద్వారా రైట్ చేసేందుకు వాళ్ళకి ఏముంది ఖర్చు, పెద్దగా ఫీజు ఇన్కమ్తో వాళ్ళ ఆపరేషన్స్ అన్నీ చక్కగా నడిచిపోతాయి. మేబీ ఎక్కడైనా డిజిటల్ ప్రెజెన్స్ లాంటివి పెంచుకోవడానికి, బ్రాంచెస్ పెట్టుకోవడానికి, ఇంతకు మించి పెద్దగా వాళ్ళు ఏమి క్యాపెక్స్ చేసేటువంటి కంపెనీలు కావు కదా ఇవి. అది ఒక పాయింట్. రెండోది ఇంకొక మెయిల్ రామకృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు చదువుతున్నారు. రమేష్ అడుగుతున్నారు, ఆయనకు ఆల్రెడీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో. ఇప్పుడు నిపాన్ లార్జ్ క్యాప్లో కానీ ఇంకొక 5,000 రూపాయలు ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. నిపాన్ లార్జ్ క్యాప్లో కానీ లేదా హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్లో కానీ. సో ఈ రెండు ఇట్లో దేనికి వెళ్ళాలని, రెండు సమానంగా ఉన్నాయండి. మీరు భలే చక్కగా కంపేర్ చేయదగినటువంటి స్కీమ్స్ని సెలెక్ట్ చేస్తున్నారు. రెండు బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసినవి, హిస్టారికల్గా వెల్త్ క్రియేట్ చేసి పెట్టినటువంటి కంపెనీస్. హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ కావచ్చు, నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ కావచ్చు, సమానమైన రిటర్న్స్ ఇస్తున్నాయి. ఒక 2 years పెర్ఫార్మెన్స్లో కొంత వేరియేషన్ ఉంది. లైక్ 2 yearsలో నిపాన్ ఇండియా 16% యావరేజ్ రిటర్న్ ఇచ్చింది, ఫ్లెక్సీ క్యాప్ 19.38% రిటర్న్ ఇచ్చింది. 1 yearలో నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్ 5.05%, ఫ్లెక్సీ క్యాప్ స్కీమ్ 8.54%. ఇలాంటి వ్యత్యాసం ఉంది. కానీ సిన్స్ ఇన్సెప్షన్ అంటే 12 years బ్యాక్ ఇవి డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చాను. నేను డైరెక్ట్ ఆప్షన్ కంపేర్ చేస్తున్నాను. డైరెక్ట్ ఆప్షన్ ఇచ్చినటువంటి కంపెనీస్ కాబట్టి లాస్ట్ 12 yearsలో ఈ రెండు 16.12 అండ్ 16.97 ఇంతే, పెద్దగా తేడా ఏం లేదు. కాకపోతే ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్కటి కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. నా దృష్టిలో అయితే రెండిట్లోనూ సమానంగా చేయండి. 2,500 రూపీస్ ఈచ్ ఇన్ నిపాన్ లార్జ్ క్యాప్ అండ్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ ఆప్షన్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇలా మనం కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ని తీసుకుందాం. హలో, నమస్తే అండి, అడగండి. సార్ ఒక 3 స్టాక్స్ గురించి చెప్పారా సార్? అదాని పవర్ నేను 156లో తీసుకున్నాను, మళ్ళీ ఏ రేట్ లో బై చేసుకోవాలి? అలాగనే ఆర్ఈసి 380లో తీసుకున్నాను సార్. ఏదండి? ఆర్ఈసి. అవును సార్, 380లో తీసుకున్నాను. మళ్ళీ ఏ రేట్? ఓకే. సోలా వినియార్డ్స్ వచ్చేసి 270లో తీసుకున్నాను సార్. ఏ కంపెనీ అండి? సోలా వినియార్డ్స్. సోలా వినియార్డ్స్. అవును సార్. ఈ 3 స్టాక్స్. సోలా వినియార్డ్స్ ఇంకా కొనకండి, ఉన్నవి ఏదో ఒక విధంగా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎంత మాత్రం పెర్ఫార్మెన్స్ లేనటువంటి కంపెనీ ఇది, బాగా డిసప్పాయింట్ చేసి వెల్త్ డిస్ట్రక్ట్ చేసిన కంపెనీ. రామకృష్ణ గారు, అదానీ పవర్ ఆర్ఈసి ఏ రేట్స్లో కొనవచ్చు? ఫ్రెష్ ఎంట్రీ పాయింట్ ఎక్కడ తీసుకోవచ్చు? అదానీ పవర్ ప్రస్తుతం 140లో ఉందండి. ఆయన ఆల్రెడీ 160లో ఒకసారి కొన్నానని చెప్తున్నారు. సో మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ బై చేయాలి అంటే కొంత మార్కెట్స్లో ఇప్పుడు కొంత వీక్నెస్ అనేది అదానీ పవర్లో కనిపిస్తుందండి టెక్నికల్ పరంగా చూస్తే. ఈ స్టాక్ని కనుక ఇంకొంచెం డిప్ తీసుకుంటే మనకి సపోర్ట్స్ అనేవి 130 ఆ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఆ ప్రైస్ పాయింట్లో కొనొచ్చు, లేదా మళ్ళీ 160 దాటేటప్పుడు ఆ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. సో 130 సపోర్ట్ దగ్గర, లేదా రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తున్నప్పుడు 160 దగ్గర తీసుకోవచ్చు. ఆర్ఈసి కంటిన్యూస్ గా కొంచెం కన్సల్టేషన్ కనిపిస్తుందండి లాస్ట్ 6 months నుంచి. కాకపోతే ఏమైందంటే రీసెంట్ గా డబుల్ బాటమ్ కూడా కొంచెం బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం 344 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో మళ్ళీ డబుల్ బాటమ్ పైకి వచ్చి స్టాక్ కనుక కొంచెం రికవరీ మోడ్ లోకి వచ్చిన తర్వాత కొనమంటాను. 370 అండ్ అబవ్ ప్రైస్ లోనే అటెంప్ట్ చేయమని. ఓకే, 370 పైన మాత్రమే. పైగా ఆర్ఈసీలో మీకు ఎప్పుడో మినహాయిస్తే క్యాపిటల్ ఎప్రిసియేషన్ అంతగా రాదు, డివిడెండ్ వస్తూ ఉంటుంది. 4 to 5% డివిడెండ్ ఈల్డ్ మాత్రం వర్కౌట్ అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలి ఆర్ఈసీలో.
మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో వసంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మురళి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మార్నింగ్ అండి. అడగండి మూర్తి గారు. వసంత్ గారు, ఇప్పుడు ఇది జూపిటర్ వ్యాగన్స్, తేజస్ నెట్వర్క్ 40-45% లాస్ లో ఉన్నాయండి. ఇవి రెండు ఎగ్జిట్ ఏదైనా తీసుకోవచ్చు అంటారా, లేకుంటే హోల్డ్ చేయమంటారా? ఒక్కొక్క స్టాక్ లో 2.5 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఇంకోటి, హైదరాబాద్ లో వర్క్ షాప్ పెట్టుక చాలా రోజులు అవుతుందండి. ఇప్పుడు మనం నానీస్ లో పెట్టాము, ఆల్మోస్ట్ ఫిబ్రవరి అనుకుంటా, ఫిబ్రవరి మార్చ్ అనుకుంటా. చాలా కాలం అయింది. మీరు అన్న పాయింట్ కరెక్ట్. పెట్టాలి వర్క్షాప్ డెఫినెట్గా. బడ్జెట్ ముందా, బడ్జెట్ తర్వాత, ఇది మన అనలిస్ట్తో కూడా కూర్చొని నేను మాట్లాడి చేద్దామండి. ఆ విధంగా మన హైదరాబాద్ లోకల్గా ఉన్న వాళ్ళందరికీ అన్యాయమే జరిగింది. పాపం వీళ్ళే చెన్నై కూడా వచ్చారు. మొన్న మన చెన్నై వర్క్షాప్కి హైదరాబాద్ నుంచి 10 మంది వచ్చారు. వాళ్ళని చూస్తే బాధ అనిపించింది. తప్పకుండా మనం హైదరాబాద్లో ఒక వర్క్షాప్ కండక్ట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు జూపిటర్ వ్యాగన్స్, తేజాస్ నెట్వర్క్స్, క్రాంతి గారు, వీటిలోంచి ఎగ్జిట్ అయ్యి ఇంకేదైనా కొంటే ఈ లాస్ని రికవర్ చేసుకోవచ్చా? వన్ థింగ్ వసంత్ గారు, ఆయన కనుక ఈ స్టాక్స్ని కనుక ట్రేడింగ్ పొజిషన్స్ కనుక తీసుకుంటే కనుక సెల్ అండ్ ర్యాలీస్ అనేది చెప్తాను. బట్ ఏదన్నా రీసెర్చ్ చేసి నేను సీరియస్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్తో తేజస్ కానీ జూపిటర్ వ్యాగన్స్ కానీ వెళ్ళాను అనుకుంటే కనుక రెండింటిని హోల్డ్ చేయమని చెప్తాను. ఎందుకంటే తేజస్ అయితే 52-week లోలో చూపిస్తుంది. రీసెంట్గా కూడా కొంచెం ర్యాలీ వచ్చినప్పటికీ సస్టైన్ అవ్వట్లేదు. బట్ ఏంటంటే స్టాక్ వాల్యుయేషన్స్ కనుక చూస్తే ఈ రేంజ్లో కొంచెం అట్రాక్టివ్గానే కనపడుతుంది తేజస్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్లో. ఏదైనా కొంచెం నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో కనుక రెవెన్యూస్ కనుక ఇంప్రూవ్మెంట్ కనుక చూపించి ప్రాఫిటబిలిటీ కనుక పెరిగితే కనుక తేజస్లో మంచి ర్యాలీ చూడొచ్చు వస్తుంది గారు. అల్టిమేట్లీ దాన్ని ఇప్పుడు స్టాక్ ప్రైస్ కరెక్షన్లో ఉందని స్టాక్ని అయితే రూల్ అవుట్ చేసే స్టాక్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ అండర్ టాటాస్ మేనేజ్మెంట్ అనమాట ఇప్పుడు. సో అందువల్ల ఆయన కనుక ఆ పేషెన్స్ ఉంటే కనుక హోల్డ్ చేయమని చెప్తాను. లేదు నాకు అదర్ స్టాక్స్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను వసంత్ గారు. వీళ్ళు దురదృష్టం ఏంటంటే పోయి బిఎస్ఎన్ఎల్ మీద ఆధారపడ్డారు. ఆ బిఎస్ఎన్ఎల్నే ఎలా లేపాలి అని ప్రభుత్వం నానా తంటాలు పడుతుంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళ మీద పడ్డారు. అక్కడ అసలు సమస్య అంతా వచ్చింది. బిఎస్ఎన్ఎల్ లేస్తే ఇది లేస్తుంది, లేకపోతే లేవదు. ఇంకంతే. పెద్దగా మనం ఏమి దీని గురించి ఎక్కువగా మల్లగొల్లాలు పడాల్సిన అవసరం లేదు. మిగతా కంపెనీల నుంచి ఆర్డర్ సంపాదించి, మిగతా నెట్వర్క్ ఆపరేటర్స్ నుంచి కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసి, లేకపోతే ఇంటర్నేషనల్గా ఏదైనా ఆర్డర్ సంపాదించి అలాంటివి చేస్తే తప్ప బిఎస్ఎన్ఎల్ 5G పెడితే బాగుంటుంది, మేము కూడా అందులో పార్టిసిపేట్ చేస్తాం, లేకపోతే 4G లాంచ్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నాం, ఇలాంటివి పెద్దగా సత్ఫలితాలను ఇవ్వడం లేదు. అందుకని బ్రహ్మాండమైన ఐడియా ఏదైనా దొరికితే తేజస్ నుంచి దానికి జంప్ అయిపోండి. మంచి ఐడియా పట్టుకోండి. కాకపోతే లేదంటే అటు ఇటు రెండు వైపులా నష్టపోతారు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్, మెయిల్స్. ప్రీ ఓపెన్ ట్రేడ్ అనుకున్నట్లుగానే పాజిటివ్గా మనకు క్లోజ్ అయింది. మరి కొద్ది సెకండ్లలో మార్కెట్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఈలోగా ఒక్క కాలర్ని తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, అడగండి. హలో. ఓకే, కాల్ వినపట్టం లేదు మనకు. ఒక ఆయన పొగిడారు నన్ను. పొగిడితే మరి ఇక చదవక ఈమెయిల్ని. గిరి, ఈ సూట్ చాలా బాగుందట. సూట్ అంటే పైన కోట్ కాదండి, లోపల మనం వేసే షర్ట్ ఉంటుంది కదా, ఆ రెండు కరెక్ట్గా మ్యాచ్ అయితే బాగున్నట్లుగా ఉంటుంది అంతే. అదర్వైజ్ ఇవన్నీ 10-12 సూట్లు ఎప్పటి నుంచో ఇవే వాడుతున్నాను నేను. ఓకే, షిల్చార్ టెక్నాలజీస్, థర్మాక్స్, టిటాగర్ 30% లాస్లో ఉన్నారు. క్రాంతి గారు, థర్మాక్స్ ఐ థింక్ నిన్న మోర్గాన్ స్టాన్లీ ఎవరో ఒక రిపోర్ట్ ఇచ్చారు, పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడం. సారీ, కోటక్ రిపోర్ట్ ఇచ్చింది, అనూహ్యంగా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. సో హోల్డ్ చేయొచ్చా? థర్మాక్స్ 30% లాస్లో ఉన్నారు. హోల్డ్ చేయొచ్చు వస్తుంది గారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, థర్మాక్స్ ఒక అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్ 3 years హొరైజన్లో కానీ చూసినట్లయితే. ఇన్ఫ్యాక్ట్ స్టాక్ మల్టిప్లయర్ కూడా ఇచ్చింది. తర్వాత లాస్ట్ 1 year కనుక చూస్తే ఈ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ అన్ని కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. థర్మాక్స్ అయితే నియర్లీ ఆల్మోస్ట్ 6,000 లెవెల్ నుంచి కరెక్ట్ అవడం మనం చూసాం. ప్రస్తుతానికైతే స్ట్రాంగ్ కంపెనీ, బట్ ఏంటంటే స్లో మూవర్. ఇదేదో ఓవర్ నైట్ అప్పర్ సర్క్యూట్లు కొట్టే స్టాక్ కాదు, స్లోగా మూవ్ అవుతుంది. కంపెనీస్ ఆన్ ట్రాక్, హోల్డ్ అయితే చేయమంటాను. 3 హోల్డ్ చేయండి. టిటాగర్ వ్యాగన్స్ కూడా హోల్డ్ చేయండి, షిల్చార్ టెక్నాలజీస్ కూడా హోల్డ్ చేయండి. వాళ్ళే రైల్వేస్, మింట్లో ఒక న్యూస్ వచ్చింది, 1,50,000 కోట్ల కొత్త కారిడార్స్ని కార్గో బూస్ట్ కోసం ఏర్పాటు చేయబోతున్నట్లుగా.
ఇవన్నీ లాంగ్ రన్లోనే, షార్ట్ టర్మ్లో పనిచేసే అంశాలు కాదు. మార్కెట్స్ ప్రారంభమయ్యాయి, పాజిటివ్గా ఓపెనింగ్ కావడం చూస్తున్నాం మనం. నిఫ్టీ ఈ సమయంలో 85 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది, 25,980. సెన్సెక్స్ 300 పాయింట్ల పైగా లాభంతో, బ్యాంక్ నిఫ్టీ 178 పాయింట్ల లాభంతో మనకు కనిపిస్తోంది. ఒక పాజిటివ్ ఓపెనింగ్ అనేది జరిగింది. 26,000కి కిందే ఉంది నిఫ్టీ ఓపెనింగ్ ట్రేడ్లో. సో మెటల్స్, క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్, డిఫెన్స్ ఇండెక్స్, ఎనర్జీ ఇండెక్స్, ఫైనాన్షియల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇవి సెక్టరల్ గెయినర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. మెటల్స్ అండ్ డిఫెన్స్ సంబంధించిన స్టాక్స్లో హైటెండ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఐటీ ఇండెక్స్ మాత్రం లూజర్గా ఉంది, 0.13% ఐటీ ఇండెక్స్లో నష్టం కనిపిస్తోంది. ఓకే, ఇక నిఫ్టీ గెయినర్స్లో ఎల్ఎన్టీ, హిందాల్కో, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అడ్వాన్సెస్ వర్సెస్ డిక్లైన్స్ చూద్దాం. ముందుగా 1486 స్టాక్స్ బీఎస్సీలో అడ్వాన్సెస్లో ఉంటే డిక్లైన్స్లో 596, ఎన్ఎస్సీలో 1719, 458. సో బ్రెడ్త్ చాలా పాజిటివ్గా ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత అంటే ఆల్మోస్ట్ 3:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఉండడం బహుశా ఇవాళే మనం చూస్తూ ఉన్నాం. ఓకే, మిడ్ క్యాప్ గెయినర్స్ ఏమిటి? చాయిస్ ఇంటర్నేషనల్ బ్రోకింగ్ కంపెనీ, ఇది 4.7% పెరిగింది. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ 4% పెరిగింది. థర్మాక్స్, ఇప్పుడే ఎవరు అడిగారు, 3% పెరిగింది. హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్, రెండు కమాడిటీస్ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్న పరిస్థితి. ముఖ్యంగా జింక్లో సిల్వర్ కాంపోనెంట్ హిందుస్థాన్ జింక్లో, అందువల్లనే రెండు స్టాక్స్ స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రిలయన్స్ ఇన్ఫ్రా, ఐబీ హౌసింగ్, జీఈటీఎన్డి, కేన్స్ టెక్నాలజీస్, ఎల్ఎన్టీ, అనంతరాజ్, వేదాంత, హిందాల్కో, త్రివేణి టర్బైన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయినటువంటి కౌంటర్స్. నష్టపోయిన వాటిలో డీసీఎం శ్రీరామ్, ఇర్కాన్ ఇంటర్నేషనల్, వన్ సోర్స్ స్పెషాలిటీ, ఇండియా మార్ట్, నాట్కో ఫార్మా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, 5 స్టార్ బిజినెస్, జేకే సిమెంట్, మదర్సన్ సుమి ఇవన్నీ కూడా మనకు నష్టాలతో ఓపెన్ అయ్యాయి. బ్యాంకింగ్ గెయినర్స్లో ఐసిఐసిఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, పిఎన్బి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ ఇటువంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో డాలర్తో రూపాయి మాత్రం అంతకంతకు క్షీణిస్తోంది. 90.49 ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి మారకం విలువ. ఎల్ఎన్టీ కూడా పెరిగింది వాటి ఓపెనింగ్లో 2%. రామకృష్ణ గారు. సో మార్కెట్స్ లో ఇంట్రాడే వాలటిలిటీ అనేది ఎక్కువగానే ఉంటుందండి. అంటే క్లోజింగ్ లో పాజిటివ్ గా క్లోజ్ అయినా, నెగిటివ్ గా క్లోజ్ అయినా, ఇంట్రాడేలో మాత్రం చాలా సేపు వాలటిలిటీ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఇమీడియట్ గా కొనాల్సిన పని లేదండి. మార్కెట్స్ నిన్నటి క్లోజింగ్ లెవెల్కి వచ్చినప్పుడు 25,900, 890 ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు లాంగ్ అటెంప్ట్ ట్రై చేయొచ్చు. ఓకే, రైట్. శివప్రసాద్ అడుగుతున్నారు, కైటెక్స్ గార్మెంట్స్ కొన్నారు 247, యావరేజ్ చేయొచ్చా? పేస్ డిజిటెక్ 207 షేర్లు ఎలా ఐపీఓలో ఎలా అయ్యాయి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా ఇవి? క్రాంతి గారు, కిటెక్స్ ఆర్ కైటెక్స్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను వస్తుంది గారు. ఒక టైంలో అంటే జస్ట్ 7-8 months బ్యాక్ అయితే స్టాక్ ఒక మొమెంటం జోన్లో ఉండేది, తర్వాత స్టాక్ స్ప్లిట్ అవ్వటం కూడా చూసాం. ఏదైతే ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ ఓవర్ హ్యాంగ్ అనేది ఈ స్టాక్ మీద ఖచ్చితంగా ఉంది. బికాస్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేశారు, కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత ఈ ట్రేడ్ డీల్ ఓవర్ హ్యాంగ్తో కంపెనీ యొక్క రెవెన్యూస్ మీడియం టు షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్ అని ప్రస్తుతానికైతే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ఈవెన్ పేస్ డిజిటెక్ కూడా రీసెంట్ లిస్టింగ్, కొంత టైం ఇచ్చి చూడండి, వెయిట్ చేస్తే మేబీ రిటర్న్స్ వచ్చే అవకాశం ఆ స్టాక్లో కనిపిస్తుంది. తర్వాత సత్యనారాయణ హైదరాబాద్ నుంచి, ఎన్సీసీలో 20% లాస్లో ఉన్నారు, తేజాస్లో 30% లాస్లో ఉన్నారు. వీటి నుంచి మళ్ళీ ఎన్సీసీఏ, హీరో మోటో కార్ప్, ఎల్ఎన్టీ ఇమ్యూనిట్లో దేనికైనా షిఫ్ట్ కావచ్చా? హీరో మోటో కార్ప్ ఎల్ఎన్టీకి షిఫ్ట్ కావచ్చండి. అవి రెండు 26లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. సతీష్, ఆయన దగ్గర క్యాస్ట్రాల్ ఉన్నాయి, విపిఆర్పిఎల్, ఈఐఈఎల్ అంటే ఎన్విరో ఇన్ఫ్రా అనుకుంటాను. ఇవి 30% లాస్లో ఉన్నారు, మూడిట్లో కూడా హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. కొంచెం ఈ స్టాక్స్ అన్ని లిస్టింగ్ తర్వాత మంచి మొమెంటం జోన్లో ఉన్నాయి. ఏదైతే ఈ వాటర్ ప్యూరిఫికేషన్, నెక్స్ట్ వాటర్ సొల్యూషన్ కంపెనీస్ ఉన్నాయో ఇవన్నీ ఒక మొమెంటం జోన్లో నుంచి మళ్ళీ ఒక కన్సాలిడేషన్లోకి వచ్చినాయి. సో నార్మల్గా మన ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే ఈ స్టాక్స్ మొమెంటంలో ఉన్నప్పుడు
ఎంటర్ అయ్యేటప్పుడు ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఆ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ లేకపోవడం వల్ల ఈ స్టాక్స్ అన్నింటిలో స్ట్రక్ అవుతున్నారు. ప్రస్తుతానికైతే రేపు బడ్జెట్లో మళ్ళీ ఈ కంపెనీస్కి అలొకేషన్ అనేది ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. సో అందువల్ల బడ్జెట్ దాకా ఈ స్టాక్స్ని యొక్క పెర్ఫార్మెన్స్ చూడడానికి వెయిట్ చేయమని చెప్తాను వసంత్ గారు. ప్రస్తుతానికైతే హోల్డ్ ఈ స్టాక్స్ అన్ని. శివ బత్తుల హెచ్బిఎల్ 30% లాస్లో ఉన్నారు, అపోలో మైక్రో 50% లాస్లో ఉన్నారు. లాస్ బుక్ చేయడం మంచిదా, హోల్డ్ చేయొచ్చా? ఇన్ లైన్ విత్ అదర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్సే పెర్ఫామ్ చేస్తున్నాయండి ఇవి. అంతకుమించి పెద్దగా కంపెనీ స్పెసిఫిక్ కారణం అంటే ఇది లేదు. హోల్డ్ చేయండి, మళ్ళీ ర్యాలీస్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ 2 కంపెనీలు మీకు లాభాలను ఇస్తాయి. ఆంజనేయ ప్రసాద్ ఎన్ఎస్డిఎల్ ఉన్నాయి 1171లో, గోల్డ్ బీస్ 103 రూపాయలు ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, యావరేజ్ చేయొచ్చా? రామకృష్ణ గారు, ఎన్ఎస్డిఎల్ పరిస్థితి ఏంటి? యావరేజ్ ఏమైనా చేయొచ్చా ఇక్కడ? ఎన్ఎస్టీఎల్ కొనుక్కోవచ్చు అండి, యావరేజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం డబుల్ బాటమ్ ఫార్మేషన్ వచ్చిన తర్వాత స్టాక్ మళ్ళీ చిన్నగా పైకి వెళ్ళడం చూస్తున్నాము. కాకపోతే ఇమీడియట్ రిటర్న్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదండి. అట్లీస్ట్ 1 year అండ్ అబౌవ్ టైం ఫ్రేమ్ లోనే ఈ స్టాక్ లో కొంచెం డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే బై చేయొచ్చు స్టాక్. ఓకే, గోల్డ్ బీస్ ఎస్ఐపి చేయండి. యావరేజింగ్ ఏముంది, మంత్లీ కొంత మొత్తం చొప్పున ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత ప్రియాంక, సుందరం మల్టీ అసెట్ అలొకేషన్, నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్, కెనరా రోబెకో లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఈ మూడిట్లో ఉన్నారు. ఈ మూడిట్లో 5K పర్ మంత్ ఇన్వెస్ట్ చేయొచ్చా అనేది ప్రశ్న. ఓకే, వద్దండి, నిపాన్ ఇండియా లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి తప్పకుండా. కెనరా రోబెకో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ బదులు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, సెక్టర్ లీడర్, బ్రహ్మాండంగా పనిచేస్తుంది దానిలో మీరు. అలాగే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లో కూడా సుందరం బదులు ఐసిఐసిఐలో చేయండి, చాలా మంచి పెర్ఫార్మెన్స్ దాని నుంచి మనకు కనిపిస్తుంది. తర్వాత చాలామంది మనకు దీని నుంచి మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు. అలాగే చాణక్య, సిడ్నీ, ఆస్ట్రేలియా నుంచి కరెంట్ ఇన్వెస్ట్మెంట్ 9.6 lakhs, P&L 61%, బాగుంది. XIRR 21%, కానీ 2 స్టాక్స్ నష్టాలతో ఉన్నాయి. టాటా టెక్నాలజీస్, SBI కార్డ్స్, వీటిని ఏం చేయొచ్చు? దీని నుంచి హిందాల్కో ఆర్ నాల్కోకి మారొచ్చా? ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్ అండి. క్రాంతి గారు ఏమంటారు? వసంత్ గారు, ఈ స్టాక్స్ కనుక చూసినట్లయితే మళ్ళీ ఈ మెటల్ స్టాక్స్ అని కొంచెం స్లోగా ఉన్నాయి వసంత్ గారు. ఇన్ కేస్ ఈ స్పేస్ నుంచి డిఫెన్స్లోకి షిఫ్ట్ అవ్వాలంటే డెఫినెట్గా అవ్వచ్చు వసంత్ గారు. ఎర్నింగ్ విజిబిలిటీ, వాల్యుయేషన్, కంఫర్ట్ కూడా డిఫెన్స్లో ఇంకా ఉంది వసంత్ గారు. ఓకే, డిఫెన్స్లో ఉంది. ఈవెన్ మెటల్ ప్యాక్ కూడా గోయింగ్ బై వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చైనా ఆర్ బట్ మీరు హిందాల్కో నాల్కో కంటే కూడా మై అడ్వైజ్ ఈజ్ గో ఫర్ హిందుస్థాన్ కాపర్. కాపర్లో చాలా యాక్టివిటీ జరుగుతుందండి. కాపర్ ఈజ్ ఏ బిగ్ థీమ్ ఫర్ 26, 27, 28 నెక్స్ట్ 2-3 yearsలో. ఇప్పుడే అనుకున్నట్లు చైనా ప్లాన్స్ కావచ్చు. అలాగే కాపర్ ఇస్ ద ఫ్యూచర్ గోల్డ్ అని కూడా అంటున్నారు వసంత్ గారు. కరెక్ట్. రాబోతున్నటువంటి ఎనర్జీ యాక్టివిటీ, మనం ఈ డేటా సెంటర్స్ లేకపోతే ఈ ఈవీ థీమ్స్ సంబంధించినటువంటి, అంటే వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ఈవీ, కాబట్టి వీటన్నిటిలోనూ కాపర్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్. సో కాపర్ అంటే గుర్తుకొచ్చేది మనకి ఇండియాలో హిందుస్థాన్ కాపరే. సో బెటర్ టు బై. ఈవెన్ హిందాల్కో నాల్కో కూడా పెర్ఫామ్ చేస్తాయి, బట్ రిలేటివ్లీ మేబీ హిందుస్థాన్ కాపర్ మైట్ అవుట్ పెర్ఫామ్. థ్యాంక్ యూ క్రాంతి గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.